పప్పు చేసినా, సాంబార్ చేసినా ఏదో ఒకటి నంచుకోవడానికైతే కంపల్సరీ కావాల్సిందే. ఎప్పుడు వడియాలే కాకోకుండా ఈ టమోటాలతో ఒక్కసారి వడియాల్ని ట్రై చేయండి. చాలా చాలా రుచిగా ఉంటాయి. అప్పలాలు, వడియాలు ఎప్పుడు తింటూ ఉంటాం కదా! కానీ టమోటా వడియాల్ని తక్కువగా తయారు చేసుకుంటూ ఉంటాం. ఒకసారి నేను చేసిన విధానంలో ఈ టమోటా వడియాల్ని ట్రై చేయండి. చాలా చాలా రుచిగా ఉంటాయి. మనకి పప్పులోకి, సాంబార్‌లోకి సైడ్ డిష్‌గా. మరి అంతే కాకుండా ఇంటికి ఎవరైనా అతిథులొచ్చినప్పుడు ఇలాంటి సైడ్ డిష్ చేసి పెట్టామంటే వారికి చాలా బాగా నచ్చేస్తుంది. అంతే కాకుండా ఇప్పుడు టమోటాలు కూడా మనకి తక్కువ రేట్‌లో దొరుకుతున్నాయి. అందుకోసమని ఇలా చేసి పెట్టామంటే మనకి ఇవి 1 ఇయర్ దాకా నిల్వ ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారైతే ఈ వీడియో చూసి మీరు ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి. ఇందుకోసం ఇక్కడ నేనైతే బాగా పండిన టమోటాలు 2 కిలోలు తీసుకున్నానండి ఇవి. ఈ టమోటాల్ని మనం నీళ్ళలో శుభ్రంగా కడగాలి. నేను ఆల్రెడీ ముందే ఒకసారి కడిగాను. ఇప్పుడు రెండోసారి మీకి కడిగి చూపిస్తున్నాను. ఇలా టమోటాల్ని 2 సార్లయితే మనం శుభ్రంగా కడగాలి. ఇలా కడిగి ఏదైనా ఒక చిల్లులు గిన్నెలోకి వేసుకున్నామంటే ఎక్స్‌ట్రా ఉన్న వాటర్ అంతా కూడా మనకి వెళ్ళిపోతుంది. మొత్తం టమోటాలనంతా శుభ్రంగా కడిగి ఒక బౌల్‌లోకి తీసి పెట్టుకోండి. తర్వాత శుభ్రమైన ఒక కాటన్ క్లాత్ తీసేసుకొని టమోటాల పైన ఉన్న తడి మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. మనం ఇక్కడ వడియాలు తయారు చేస్తున్నాం కదండీ! ఎంత ఎండన ఆరబెట్టినా సరే తడనేది మనం తుడిచి ఆరబెట్టుకోవడం వల్ల త్వరగా మనకి ఇవి ఎండలో ఎండిపోతాయి. ఈ విధంగా అన్నీ శుభ్రంగా తడి లేకుండా తుడిచేసేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా 2 ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇలా టమోటాలన్నిటిని కూడా మనం సమానంగా ఉండేలాగా మిడిల్‌లోకి కట్ చేసేసుకోవాలి. ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. టమోటాని అడ్డంగా కాకోకుండా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా నిలువుగా అన్నిని కట్ చేసేసి పెట్టేసేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకోండి. అందులోకి 3 స్పూన్స్ దాకా చిల్లీ పౌడర్‌ని ఇక్కడ నేను ఆశీర్వాద్ చిల్లీ పౌడర్‌ని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఆ ప్లేస్‌లో ఏ చిల్లీ పౌడర్‌నైనా తీసేసుకోవచ్చు. కాకపోతే కాస్త స్పైసీ ఎక్కువగా ఉండే చిల్లీ పౌడర్‌ని తీసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును, పావు టీ స్పూన్ దాకా పసుపును వేసుకోండి. ఈ పసుపు, ఉప్పు, కారం అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఈ విధంగా మొత్తం అంతా బాగా కలిపేసేసుకొని, ఇప్పుడు ఈ టమోటాల్ని మనం పెట్టుకోవడానికి ఇక్కడ నేనైతే ఒక ప్లాస్టిక్ టబ్‌ని పెడుతున్నాను. మీరు కావాలంటే ఆ ప్లేస్‌లో గాజుదైనా తీసేసుకోవచ్చు. సిల్వర్ కానీ, స్టీల్ కానీ తీసుకున్నామంటే టమోటాలు పులుపు ఉండడం వల్ల అవి డ్యామేజ్ అవుతాయి. అందుకని ప్లాస్టిక్ కానీ లేదా గాజు కానీ తీసుకోండి. మనం ఇక్కడ ఒక రోజు మాత్రమే పెడతాం కాబట్టి ప్లాస్టిక్ అయినా పర్లేదండి. ఇలా ఒక లేయర్ లాగా టమోటాల్ని వీడియోలో చూపించిన విధంగా మనం కట్ చేసుకున్న వైపు పైకి ఉండేలాగా టమోటాల్ని అమర్చాలి. ఇలా దానిపైన ఈ ఉప్పు, కారం, పసుపు అనేది ఒక లేయర్ లాగా అప్లై చేసేయండి. తర్వాత మరొక లేయర్ లాగా టమోటాల్ని మనం కట్ చేసుకున్న వైపు పైకి ఉండేలాగా చూసేసుకొని, ఇలా టమోటాల్ని మరొక లేయర్ లాగా పెట్టండి. తర్వాత దానిపైన చూడండి వీడియోలో చూపించిన విధంగా కాస్త ఉప్పు, కారం దానిపైన ఉండేలాగా చూసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన టమోటాలన్నిటిని కూడా ఒక లేయర్ లాగా వేస్తూ దానిపైన ఈ స్పైసీని యాడ్ చేసుకుంటూ పెట్టుకోవాలి. ఎన్ని టమోటాలు ముక్కలున్నాయో అన్నీ కూడా లేయర్‌లుగా పెట్టేసుకుంటూ దానిపైన చిల్లీ పౌడర్‌ని వేసేసుకుంటూ పోవాలి. చూడండి ఇక్కడ మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది. ఇక్కడ మనం కట్ చేసుకున్న వైపు పైకి ఉండేలాగా చూసేసుకొని దానిపైన ఈ ఉప్పు, కారం అనేది మనకి బాగా అంటేలాగా వేసేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని టమోటాలని వేసేసేసుకొని, కాస్త స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే మీరు ఎక్కువ పౌడర్‌ని వేసేసుకోవచ్చు. చూడండి ఇలా ఒక లేయర్ లాగా. చూస్తున్నారుగా? మనకి బాగా ఈ జ్యూస్ ఉండడం వల్ల ఈ స్పైసీ అంతా కూడా టమోటాకి బాగా అతుక్కుంటుంది. ఇలా మొత్తం అన్నీ వేసేసేసి మూత పెట్టి రాత్రి మొత్తం వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను మీకు ఈవినింగ్ టైమ్‌లో చూపిస్తున్నానండి. ఈవినింగ్ టైమ్‌లో అన్నీ కట్ చేసేసి ఉప్పు, కారం పైన చల్లేసేసి మూత పెట్టేసేసాను. నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి. చూస్తున్నారుగా మనకి తడి వచ్చేసి టమోటాలో నుంచి ఈ ఉప్పు, కారం అంతా కూడా టమోటాకి బాగా అతుక్కొనుంది. ఇలా రాత్రిపూట మనం మూత పెట్టేసి ఊరబెట్టుకున్నామంటే టమోటాలో నుంచి తడి వచ్చి ఈ స్పైసీనంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. తడి ఉండడం వల్ల మనం వేసుకున్న ఈ చిల్లీ పౌడర్ అనేది డ్రై అయిపోకుండా టమోటాకి బాగా అతుక్కుంటుంది. ఎండబెట్టినా సరే మనకి ఎండిన తర్వాత కూడా మనకి పొడి అనేది సెపరేట్‌గా అవ్వదు. టమోటాకే బాగా అతుక్కుంటుంది. అందుకని రాత్రి మొత్తం టమోటాల్ని ఈ చిల్లీ పౌడర్‌తో కలిపి ఊరపెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి ఇలా ఒక ప్లేట్‌లోకి కానీ, లేదా ఒక కాటన్ క్లాత్ పైన కానీ అన్నీ మనం కట్ చేసుకున్న వైపు పైకి ఉండేలాగా చూసేసుకొని ఎండన ఆరబెట్టుకోవాలి. ఖచ్చితంగా వీటినైతే ఎండనే ఆరబెట్టుకోవాలి. మనం ఇంట్లో ఎంతసేపు ఆరబెట్టినా సరే ఇవి త్వరగా డ్రై అవ్వవు కాబట్టి ఎండలోనే మనం వీటిని ఆరబెట్టుకోవాలి. నాకైతే దాదాపు 8-10 రోజులు టైం పట్టింది ఇవి ఎండడానికి. పూర్తిగా డ్రై అయిపోవాలి కదండీ! అందుకోసమని. ఇక్కడ 2 ప్లేట్‌లకి అయిపోయాయి కదా! వీటిని ఇప్పుడు ఎండన ఆరబెట్టుకుందాం. మనం ఊరబెట్టుకున్నప్పుడు కాస్త నీళ్లొచ్చేస్తాయి కదా! ఆ నీళ్ళనైతే పారబోయండి.
చూడండి ఇలా ఎండన ఆరబెట్టుకున్నప్పుడు ఏదైనా కాటన్ క్లాత్‌ని పల్చటి కాటన్ క్లాత్‌ని వేసుకున్నామంటే దుమ్మంతా కూడా మనకి టమోటాల పైన పడుకోకుండా ఉంటుంది. చూడండి మీకి 10 రోజుల తర్వాత చూపిస్తున్నాను. టమోటాలు ఎంత డ్రైగా అయిపోయాయో. మనం ప్రతిరోజు కూడా మార్నింగ్ టైమ్‌లో పైన ఎండన పెట్టేసేసుకొని, రాత్రి పూట మనం కిందికి తీసుకొచ్చి ఫ్యాన్ గాలి కింద పెట్టుకున్నామనుకోండి, త్వరగా మనకి ఇవంతా కూడా బాగా ఎండిపోతాయి. ఇక్కడ మీకి 10 రోజుల తర్వాత చూపిస్తున్నాను. బాగా ఎండిపోయాయి. గలగల్లాడుతూ సౌండ్ కూడా వస్తున్నాయి. చూడండి ఎంత గలగల్లాడుతున్నాయో. మనం ఎంత ఎండబెట్టుకున్నా సరే వీటినైతే ఖచ్చితంగా ఫ్రిడ్జ్‌లోనే స్టోర్ చేసేసుకోవాలి. లేదంటే బూజొచ్చేస్తాయి. టమోటా అనేది ఎంత ఎండినా మనకి కాస్త లోపలనేది పచ్చిగా ఉంటుంది కాబట్టి, మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నామంటే ఇవి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. చాలా చాలా రుచిగా ఉంటాయి టమోటా వడియాలు. చూడండి మనం వేసిన ఈ మసాలా కూడా టమోటాకి ఎంత బాగా అతుక్కుపోయిందో. ఇలా ఎండబెట్టుకున్న ఈ టమోటాలని కాస్త ఆయిల్ వేడి చేసేసుకొని, ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడే టమోటాలని వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. టమోటాలు ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ చాలా వేడిగా ఉండకూడదు. అలా వేడిగా ఉందంటే టమోటా అనేది త్వరగా మాడిపోతుంది. ఇలా ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఈ టమోటా వడియాలని వేసేసుకొని లో ఫ్లేమ్‌లో బాగా ఫ్రై చేసేసి తీసేసుకోవడమే. పప్పులోకి, సాంబార్‌లోకి నంచుకోవడానికి పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటాయి. అంతే కాకోకుండా మనకి టమోటాలు ఒక్కొక్కసారి కిలో రూ. 100 దాకా పోతాయి కదా! అలాంటప్పుడు ఈ టమోటాల్ని మనం కర్రీస్‌లోకి వాడుకోవచ్చు. పప్పులోకైనా, రసంలోకైనా, మసాలా కర్రీస్‌లోకైనా, ఏ కర్రీస్‌లోకైనా సరే మనం ఈ టమోటాల్ని వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం 2 రకాలుగా ఉపయోగపడే ఈ టమోటా వడియాల్ని మీరు కూడా ఈ విధానంలో ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ వంటకాల కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.